హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ గారు మొన్న తమిళనాడు వెళ్ళి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ తువాలు వేసుకొని అక్కడ ఏదో వాగొచ్చారు. సరే ఏదో మాట్లాడొచ్చారు. మాట్లాడటం తోటి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ అదే విధంగా చాలా మంది మనోడి పైన కత్తులు రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో లాగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడారంటూ సత్యరాజ్ మీకు తెలుసు కదా, కట్టప్ప అయితే తమిళనాడులో మత రాజకీయాలు చేద్దాం అనుకుంటే మర్యాదగా ఉండదు, మొహం పగిలిపోయింది. ఇదేమన్నా నీ ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నావు? తమిళనాడు చాలా తెలివి వల్ల వాళ్ళు ఇక్కడ పెరియార్ సిద్ధాంతాలు అణువణువున నాటుకొని పోయి ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ నోరు దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మతాలతో రాజకీయాలు చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ అలా చేయాలని చూస్తే మేమేంటో చూపిస్తా ఉంటూ సత్యరాజు గట్టిగా చెప్పారు. ఆ తర్వాత లోకల్ పొలిటీషియన్స్ అంతా నువ్వు ఎవడో అసలు ఇక్కడ వచ్చి మాట్లాడటానికి, నీకు ఇక్కడ ఎవడన్నా తెలుసా, ఎవడన్నా ఉన్నాడా? లేదు కదా, ఒకసారి పోటీ చేసి గెలువ చూద్దాం. మీ ఆంధ్రప్రదేశ్ లోనే 2 చోట్ల పోటీ చేసి చిత్తుగా ఓడిపోయావు, ఒక దగ్గర కూడా గెలవలేదు. ఇప్పుడు కూడా కూటమిలో ఉండటం వల్లే గెలిచావు. నువ్వు వచ్చి తమిళనాడు వచ్చి సొల్లు కబుర్లు చెప్పేదన్నా అంటూ వాళ్ళు ఈ విధంగా ఉండగా స్టాలిన్ కూడా మనోడిని కొద్దిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను చెప్పడం జరిగింది. దానికి మనోడు రెచ్చిపోవడం జరిగిందంట. నువ్వో నేను చూసుకుందాం రా అంటూ మనోడి పైన మత విద్వేషాలు రెచ్చగొడుతున్నానంటే కేసులు కూడా పడ్డాయి తమిళనాడు. దాన్ని తట్టుకోలేక పవన్ కళ్యాణ్ కూడా లాక్కొని పీక్కొని ఇప్పుడు స్టాలిన్ పైన మనోడు ఏదో వాగుతున్నాడు అంట. మరి వాగితే వాగాడులే గాని పెరియార్ సిద్ధాంతాలు తెలుసుగా. తమిళనాడు అంతా పెరియార్ని దేవుళ్ళ కొలుస్తారు. ఆయన ఎంత మానవాళికి ఉపయోగపడే కార్యక్రమాన్ని సృష్టించారంటే మనుషుల మధ్య అంతరాలను తగ్గించాడు. పెరియార్ని అక్కడ నేతగా పెద్దగా అనేక విధాలుగా ఆయన గౌరవిస్తారు. అటువంటి పెరియార్ భావజాలంలో ఉన్న దగ్గరికి వెళ్ళి మనోడు తోగుట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు కదా. నువ్వు బీజేపీ అయితే బీజేపీ గురించి మాట్లాడు, అంతేగాని ధర్మానికి విఘాతం కలిగించిన ప్రతిసారి అంటూ ఏదేదో మాట్లాడాడు. అంతా దానికి రివర్స్ అయిపోయాడు. ఇలా మనోడు ఇష్టం అందరితో తిట్టించుకోవడం అయిపోతుంది పాపం. ఎప్పుడైతే మనోడు పెరియార్ భావజాలాలకి అదేవిధంగా స్టాలిన్ కి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడు, ఇప్పుడు చెన్నైలో పవన్ కళ్యాణ్ కూడా ఒక మాస్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా రేంజ్ వేరు. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ నాయకుడు అవుతాడంటే చాలా మంది వార్తలు పుట్టిస్తూ ఉన్నారు. అదే ఇక్కడే ఏమి చేయలేకపోతున్న పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఏం పీకుతాడంటూ చాలా మంది అడుగుతూ ఉన్నారు. దానికి ఆన్సర్ పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి. ఏం పీకడానికి తమిళనాడు వెళ్తున్నారా అంటే, ఎందుకంటే ఆంధ్రాలోనే ఏమీ లేదు ఆయన చేసింది ఇప్పుడు దాకా. ఒకటి చెప్పమండి. మాకు తెలిసింది ఒకటే, 200 జతలు చెప్పులు పంచారు అంతే పవన్ కళ్యాణ్. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఊగి మాట్లాడుతూ తప్పి ఏమి లేదు. ఊగి దంచినా అంతే, ఊకుండా దంచినా అంతే. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆటలో అరటి బొండగా కూరలో కరివేపాకులా తీసి పడేస్తున్నారు అందరూ అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు తమిళనాడులో కూడా అదే జరుగుతుంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ తమిళనాడులో తరిమి కొడతారేమో సినిమా వాళ్ళంతా కలిసి. గతంలో కార్తీక పైన కూడా అనుచితంగా మాట్లాడారు. ఇప్పుడు సత్యరాజ్ రివర్స్ అయ్యాడు. అలాగే రేపొద్దున విజయ్ రివర్స్ అవుతారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని ఆటలో అరటి పండ్ల కూరలో కరివేపాలు తీసి పక్కనేస్తారంటూ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరేమంటారు? ఏదో అంటారు ఉట్టికెక్కినమ్మా కొండెక్కిందో ఏదో అంటారు కదా, నాకు కూడా అదే గుర్తొస్తుంది. అనిలేండి, ట్రై చేసుకున్నాడు కదా సనాతని అనే ఒక బోర్డు, దాన్ని కాపాడుకోవాలి. బీజేపీ వాళ్ళు అండగా ఉండాలి, దాన్ని అలా నడిపించుకుంటా వెళ్తా ఉంటాడు. అంతేకాని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.